చూపుతో చంపడం అంటే ఇదే కాబోలు సైన్యాధిపతి. ఎవరి అందాల భరిన మీరు చూశారుగా ప్రభు, రాజదర్బారులో నాట్యం చేసే నర్తకి. నువ్వు నాట్యంలో చాలా ప్రావీణ్యురాలని తెలిసింది. నీ నాట్యం ఇక్కడ కాదు చేయాల్సింది, నా నాట్య మందిరంలో నా నాట్య నర్తకిగా రావాలి. కాబట్టి నువ్వు నాట్య మందిరానికి వచ్చి అక్కడ నాట్యం చెయ్యాలి. నీ నాట్య మందిరానికి రాలేను. నా నాట్యం ఆ పరమశివునికే అంకితం. నేను ఇక్కడే నాట్యం చేస్తాను. నా మాటని ధిక్కరిస్తావా? సరే, నువ్వు గజ్జకట్టు, నాట్యం చేస్తూ ఉండాలి. డమరుకం ఆగకూడదు, నాట్యము ఆగకూడదు. ఒకవేళ నాట్యం ఆగినా డమరుకం ఆగినా నువ్వు నా రాజ్య నర్తకిగా నా నాట్య మందిరానికి రావాలి. ఈ మూర్ఖుల్ని బంధించండి.
డమరుకం ఎలా మోగిస్తావో మోగించు. నీ చంద్రకళ ఎలా నాట్యం చేస్తుందో చూస్తాను. ఆ పరమశివుడు ఎలా కాపాడుతాడో చూస్తాను. నా పరమశివుడు ప్రసాదించిన శక్తిని చూడు. చంద్రకళ నాట్యం ప్రారంభించు. నీ మనసున కలకద రాగలేశమైనా హే మహేశని భయద పదాహతి దైత్య శోషణము జరుపంగా భోగి భూష భువనాళిని నిలుపవ అభయ ముద్రలోనా నమక చమక ముల నాదానా యమక దమక ముల యోగానా నువ్వు ఓడిపోయావు. నా ఆస్థానానికి నర్తకిగా నిన్ను అంకితం చేస్తున్నాను. లేగు లేగు. నారాయణ 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 నారాయణ. ప్రభు శాంతించండి, శాంతించండి. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. నీ ఈ భక్తురాలి యొక్క భక్తిని పరీక్షించడానికి ఆడించిన నటనలో నీ ఈ భక్తురాలే విజయం వరించింది ప్రభు. మహాదేవా, నేనే రాజుని, అన్నీ నేనే అనుకొని అహంకారంతో మూసుకుపోయిన నా కళ్ళను తెరిపించింది తండ్రి. నీ దర్శన భాగ్యం పొందినందుకు ధన్యుణ్ణి ప్రభువు, ధన్యుణ్ణి.